ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మామిడికాయలు అన్నీ ఈ వాటర్లో వేసుకోవాలి. గంట సేపు ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానిన మామిడికాయలను శుభ్రంగా కడగాలి. కడిగి ఒక క్లాత్ మీద వేసుకోవాలి, ఆరుతాయి. ఆరిన తర్వాత వాటిని ఏమైనా తడి ఉంటే క్లాత్తోని తుడుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తడి ఎక్కడ ఉండకూడదు. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇందులో ఉన్న జీడిని తీసేయాలి. జీడి సన్నటి పొరను, ఈ పొరను కూడా తీసేయాలి. ఈ పొర ఉంటే పచ్చడి బాగుండదు. ఇది తీసిన తర్వాత క్లాత్తోని మంచిగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఇవి మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం ముక్కలని ఆరబెట్టుకోవాలి. ఇలా మెంతులను కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆవాలను కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇంట్లో ఉన్న ఒక గిన్నెతోటి ఇదే సమానంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇదే గిన్నెతోటి అన్నీ కొలుచుకోవాలి. మామిడికాయ ముక్కల్ని నేను ఇదే గిన్నెతో కొలుస్తున్నా. ఈ గిన్నెతోటి నాకు 6 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి. అన్నీ ఇదే గిన్నె కొలత. మామిడికాయ ముక్కల్లో కొంచెం నూనె, కొంచెం పసుపు వేసి ముక్కలకు మొత్తం పట్టేలా కలిపి పెట్టుకోవాలి. ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు కావలసినవి. మెంతులను మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలను కూడా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు దొడ్డుప్పు వాడుతున్నాం కాబట్టి కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఎల్లిపాయలను కూడా ఒక గిన్నె కారం, కొంచెం తక్కువ ఉప్పు, అదే గిన్నెలో సగం ఆవపిండి, కొంచెం మెంతిపిండి మొత్తం కలిసేలా అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కారాన్ని మొత్తం మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదే గిన్నెతోటి 2 గిన్నెల నూనె వేడి చేసి పెట్టుకున్నా. నేను జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. పొయ్యి మీదనే వేస్తే మొత్తం మాడిపోతాయి, అందుకే నేను దింపిన తర్వాత వేస్తున్నా. గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్టు కొంచెం దూరగా వేగితే బాగుంటుంది పచ్చడి. బాగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మొత్తం చల్లారబెట్టుకోవాలి. ఫస్ట్ చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కలిపే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు ఉంచిన తర్వాత ఎల్లిపాయలు మనం కలిపి పెట్టుకున్న ముక్కలని మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత అన్నీ కలిసినాయా లేదా చూసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తగడి ఎక్కడ తగలకుండా కలిపిన గిన్నెలో అన్నం వేసి కలిపి తింటున్నాము. చాలా బాగుంది అంటారు పిల్లలు. 3 రోజుల తర్వాత పచ్చడి మూత తీసి చూపిస్తున్నా. ఇలా నూనె మొత్తం పైకి తేలి